గోవర్ధన్ ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు మిమ్మల్ని తిట్టినటువంటివి 15 రోజుల్లో 10 రోజుల్లోనో ఒక ఫౌంటైన్ చూసాం, అది కూడా 10 రోజుల పాటు ఫౌంటైన్ వెళ్ళిన పరిస్థితి. అట్లాగే మీరు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ని వ్యతిరేకించారో అది ఈరోజు మీరు నాకు గుర్తుంది క్లియర్గా మేడిగడ్డలో ఇసుక మీద బ్యారేజ్ కట్టడాన్ని కూడా ప్రత్యేకంగా విమర్శించారు. అసలు స్థూలంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ని వ్యాసాలు రాశారు. సార్ ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? అంటే మన కళ్ళ ముందు 11 ఏళ్ల తర్వాత కేసీఆర్ కట్టినటువంటి ప్రాజెక్టుల నిర్మాణము, ఆ నిర్మాణంలో జరిగినటువంటి ఘోరమైనటువంటి అవినీతి, దాని ఫలితంగా ఎన్నికలకు ముందే ఆ ప్రాజెక్టు అది నిరూపించుకుంది. దానిలో ఒక భయంకరమైనటువంటి అవినీతి జరిగినట్టు. ప్రాజెక్టు మొత్తం 7వ బ్లాక్లో ఉన్నటువంటి అనేక పిల్లర్లు 10-11 పిల్లర్లు మొత్తం పూర్తిగా కుంగిపోయినాయి. 21వ పిల్లర్ దాదాపు కింద నుంచి పై వరకు 3.5 ఫీట్ల వెడల్పుతో పిల్లర్ అనేకంటే నీటిపారుదల పరిభాషలో పియర్ చాలా పెద్దది, ఒక డబుల్ రోడ్డు కంటే చాలా పెద్దగా ఉంటుంది. కింద నుంచి పై వరకు చెక్కలు బాస్తుంది. మొత్తం బ్రిడ్జ్ అంతా తెలంగాణ భాషలో అయితే నెరలు బాస్తుంది. అంటే మనకు ప్రకాశం బ్యారేజ్ 160 సంవత్సరాల క్రితం కట్టారు, సరార్దర్ కాటన్ 160 సంవత్సరాల క్రితం, కడెం 80 సంవత్సరాల క్రితం, బాక్రా నంగల్, నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ 65 ఏళ్ళు 70 ఏళ్ళ క్రితం కట్టారు, నిజాం సాగర్ 100 ఏళ్ళ క్రితం కట్టారు. చెక్కు చెదరలో ఈనాటికి లక్షలాది ఎకరాలకు నిలుస్తున్నాయి. మరి కేసీఆర్ కట్టినటువంటి ప్రాజెక్టు కేవలం 3 సంవత్సరాల్లోనే ప్రారంభించినటువంటి 3 సంవత్సరాల్లోనే ఎందుకు కుంగిపోయింది? ఇది ఒక పెద్ద ఇది తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని ఆలోచించేటటువంటి ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసింది. ఇది కేసీఆర్ ఓటమిలో అనేక అంశాలతో పాటు అత్యంత ప్రధానమైనటువంటిది.